కాయ కష్టం చేసి సెలవు దినాల్లో సంతోషంగా కుటుంబంతో కలిసి నాన్ వెజ్ తినాలని అందరూ ఆశపడతారు. మటన్ ధరలు కొండెక్కడంతో అతి తక్కువ ధరలో దొరికే చికెన్ కొనుగోలు చేస్తూ ఉంటారు నగరవాసులు. కానీ గత కొన్ని వారాలుగా చికెన్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర 280 నుంచి 340 రూపాయల మధ్య పలకడంతో చికెన్ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. चिकन 300 350 क्या होगा? 8 रुपीज में अंडा एक पीस चिकन है। 350 कितना है देखो, बहुत ज्यादा। 300 में कैसा होगा? गरीब लोग कैसा करेंगे? मेहनत मजदूरी करने वाले हाँ कैसा होगा? कैसा चलेगा? ऐसा हर रेट बढ़ते आ रहा, रेट बढ़ते आ रहा हर चीज का రేటు పెరిగింది, గుడ్లు రేటు పెరిగింది. ఇప్పుడు గరీబులు ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి చెప్పి? ఇంత రేటు పెరిగితే మన ప్రభుత్వం గిట్ట ఏం చేస్తున్నారు? ఇంత రేటు పెరిగితే మేము పెట్టాలంటే మాకు మేము పనిచేసి బతకటోళ్ళం కదా అందరం. ఇంత రేట్లు పెరిగిన కోసం మీరే చూడాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. అని సండే కంపల్సరీ డ్యూటీ అయిపోయి డ్యూటీలో వచ్చినాక సండే రోజు ఒక్కరోజుగా లీవ్ ఇచ్చేది. ఆ లీవ్ పక్కన వచ్చి చికెన్ రేటు పెడితే ఇంత రేటు పెట్టినాక ఎట్టుకుంటారు? ఇంత రేటు ఉన్న అండ రేటు ఎగ్ चिकन 300 350 क्या होगा? 8 रुपीज में अंडा एक पीस चिकन है। 350 कितना है देखो, बहुत ज्यादा। 300 में कैसा होगा? गरीब लोग कैसा करेंगे? मेहनत मजदूरी करने वाले हाँ कैसा होगा? कैसा चलेगा? ऐसा हर रेट बढ़ते आ रहा, रेट बढ़ते आ रहा हर चीज का రేటు పెరిగింది, గుడ్లు రేటు పెరిగింది. ఇప్పుడు గరీబులు ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి చెప్పి? ఇంత రేటు పెరిగితే మన ప్రభుత్వం గిట్ట ఏం చేస్తున్నారు? ఇంత రేటు పెరిగితే మేము పెట్టాలంటే మాకు మేము పనిచేసి బతకటోళ్ళం కదా అందరం. ఇంత రేట్లు పెరిగిన కోసం మీరే చూడాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. అని సండే కంపల్సరీ డ్యూటీ అయిపోయి డ్యూటీలో వచ్చినాక సండే రోజు ఒక్కరోజుగా లీవ్ ఇచ్చేది. ఆ లీవ్ పక్కన వచ్చి చికెన్ రేటు పెడితే ఇంత రేటు పెట్టినాక ఎట్టుకుంటారు? ఇంత రేటు ఉన్న అండ రేటు ఎగ్ మహానగరంలో చికెన్ ధరలు మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటిదాకా అంటే సాధారణ రోజుల్లో అందుబాటులో ఉండే చికెన్ ధరలు ప్రస్తుతం అయితే 300 మార్కును దాటేసింది. దీంతో ఆదివారం పూట కూడా చికెన్ కొనాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు నగరవాసులు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ.